ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్. మే 15 వరకు దరఖాస్తుల స్వీకరణ. మరో హామీని నిలుపుకున్నామన్న మంత్రి లోకేష్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రేణులు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. మార్టూరులో జిలిటిన్ స్టిక్స్ నిల్వ కేసులో 2 అరెస్ట్. వైసీపీ నేత గోదాం నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం. స్టాక్లో హెచ్చుతగ్గులపై దర్యాప్తు. జపాన్లో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి బృందం పర్యటన. కితక్యూషు మేయర్తో సమావేశం. పర్యావరణ పరిరక్షణ విధానాలపై సీఎం ఆరా. నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు. 3,038 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్న మంత్రి పొన్నం. ఈ ఏడాదే ఉప ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్. సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే ఎక్కువ నష్టపోయారని వెల్లడి. ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కిన అమెరికన్లు. అనేక నగరాల్లో భారీ నిరసనలు. సొంత ప్రజలపైనే ప్రభుత్వం దాడి చేస్తోందని ఆవేదన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బధిర, అందుర పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487 పోస్టులున్నాయి. ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు 20% టెట్ వెయిటేజీ ఇస్తారు. మే 15 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తు సజావుగా చేసుకోవడానికి మంత్రి లోకేష్ వీడియోను విడుదల చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రైవేటు రంగ పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 15.3% ప్రైవేటు పెట్టుబడులతో ఏపీ అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమని లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన, బలమైన మౌలిక సదుపాయాలు, భవిష్యత్తుకు తగిన దృక్పథంపై మనకున్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. అత్యుత్తమ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, నాయకులు అధినేతపై అభిమానాన్ని చాటుతూ వేర్వేరు రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నవ్యాంధ్రను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే చంద్రబాబుకు ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. కార్యకర్తలు, నేతలు చూపిన అభిమానానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్ కట్ చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి మార్గదర్శి, దార్శనికుడు చంద్రబాబు అని టీడీపీ నేతలు కొనియాడారు. గుంటూరులో జరిగిన సీఎం పుట్టినరోజు వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్నదాన నిమిత్తం 44 లక్షల రూపాయలను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ విరాళంగా అందజేశారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ఫోటో గ్యాలరీ ఆకట్టుకుంది. బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో చంద్రబాబు భారీ కటౌట్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పేద మహిళలకు చీరలు, దివ్యాంగులకు బియ్యం, నిత్యావసరాలు, పండ్లు అందజేశారు.
అనకాపల్లి జిల్లాలోని ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ శ్రీకాకుళంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు కుటుంబ సభ్యుల గోత్రనామాలతో సూర్య నమస్కారాలు చేయించారు. తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద, తిరుమల శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ఆసుపత్రిలో మంత్రి జనార్దన్ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు రక్తదానం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం ఆయుర్దేవతా హోమం నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా నిర్వహించారు. సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలోనూ వేడుకలను నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు, ఆహారం అందించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సిబిఎన్ సంయుక్త ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో టీడీపీ నేతలు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జర్మనీలోని హాంబర్గ్లో తెలుగువారు ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ విభాగం ఆధ్వర్యంలో వారం రోజులు వివిధ నగరాల్లో వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సింగపూర్లోనూ చంద్రబాబు అభిమానులు పుట్టినరోజు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబుకు దీర్ఘాయుషు, ఆరోగ్యకర జీవితం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థికంగా కుంగి అభివృద్ధి అగమ్యగోచరంగా తయారైన రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపచేయటం చంద్రబాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని కొనియాడారు. తెలంగాణ ప్రముఖులు కూడా ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకుడు చంద్రబాబు అని నటుడు చిరంజీవి కొనియాడారు. జపాన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కితక్యూషు మేయర్తో సమావేశమయ్యారు. నగర మేయర్ కజుహిసా టకేచి సీఎం బృందానికి స్థానిక సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. తెలుగులో స్వాగత సందేశం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యమైన కితక్యూషు నగరంలో గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఆ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచింది. నగరంలోని ఎకోటౌన్, ఎన్విరాన్మెంట్ విజయాలు, మొరసాకో రివర్ను సీఎం బృందం సందర్శించింది. మేయర్ కజుహిసా టేకుచీని కలిసి గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ ఇండస్ట్రీ, ఇన్నోవేషన్లో సహకారంపై చర్చించడం గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పోస్ట్ చేశారు. ఉక్కు నగరం నుంచి సుస్థిరత నగరంగా మారిన కితక్యూషు సిటీ ప్రయాణం నుంచి ఎన్నో నేర్చుకునేందుకు తెలంగాణ ఆసక్తిగా ఉందన్నారు. తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 84 ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. 114 మెకానికల్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 25 డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. 23 అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ ఖాళీలు, 11 సివిల్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 6 అకౌంట్స్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టు పోస్టులు ఉంటాయని మంత్రి పొన్నం వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఇంద్రవెల్లి సంస్మరణ సభను అధికారికంగా నిర్వహించామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపానికి పూజలు నిర్వహించిన మంత్రి 44 ఏళ్ల కిందట పోలీసు కాల్పుల ఘటనను గుర్తు చేసుకున్నారు. నాటి కాల్పుల్లో మరణించిన 15 మంది అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాల ఆర్థిక, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలో సర్వే పూర్తి చేసిన అటవీ భూములకు పట్టాలు ఇస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
మీరు ఏదైతే సాగు చేస్తున్న భూముల విషయంలో సర్వేలు జరిగిన వాటిని పట్టాలు ఇవ్వడం, సర్వే జరగనటువంటి వాటిని మళ్ళీ సర్వే చేయించి పట్టా హక్కులు కల్పించడం అనేది మా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు కూడా దయచేసి కొత్తగా జంగల్ కొట్టకుండా ఉన్నదాన్ని దున్నుకోండి. దాంట్లో 2 పంటలు వచ్చే విధంగా ఇప్పుడు మేము వేసే బోర్వెల్ సిస్టమ్ మీకు ఉపయోగపడుతుంది. అదే విధంగా ఐటీడీఏ అధికారులతో ఫారెస్ట్ అధికారులు, కలెక్టర్ ముగ్గురు ఒక యూనిటీగా ఉండి గ్రామాలలో అవేర్నెస్ తీసుకొచ్చడం, లేదా వాళ్ళదే అయితే వాళ్ళకి వదిలేయడం. తెలంగాణలో ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయని అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత వనం శ్రీరామరెడ్డి ఆయన సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వడంతో తినే కంచంలో మన్ను పోసుకున్నట్లయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ బూటకపు మాటలే అన్న ఆయన 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోని కాంగ్రెస్ నేతల నిర్మాణాల్ని హైడ్రా ముట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ప్రజలే ఎక్కువ నష్టపోయారని కేటీఆర్ చెప్పారు. హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరు ఆస్తులు కాపాడుతారంటే పక్కా కాపాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు. ఏది చెరువుల ఎఫ్టీఎల్ ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి నట్టనడుమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు. కేవీపీ రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు. అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టీఎల్ లోపలున్నా దాన్ని ముట్టరు. మరి ఎవడు దొరికిండు తేరగా? అల్కగా దొరికిటాడు ఎవడు? గరీబుగాడు. కొట్టుర్రా అంటే కొట్టుర్రు. 24 గంటలు నెగిటివ్ పనులేనా? పాజిటివ్ పనులు చేసేదేం లేదా? 24 గంటలు ఏది గులగొట్టాలి, ఏది రద్దు చేయాలి. రాగానే ఒకరోజు ఫార్మాసిటీ రద్దు, ఒకరోజు రద్దు అంటారు. మళ్ళీ తెల్లారేదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు, ఇంకో దిక్కు మూసి అంటారు. మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవట. బాపట్ల జిల్లాలో టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలు దొరికిన ఘటనలో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ మండల నాయకుడు మరొకరిని మార్టూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7.5 టన్నుల జిలెటిన్ స్టిక్స్, బొలెరో, అశోక్ లేలాండ్ వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. మిడాల నాగవేణుగోపాల్ అనే వ్యక్తికి పేలుడు పదార్థాలను నిల్వ చేసి క్వారీలకు అమ్ముకునే లైసెన్స్ ఉందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు చెప్పారు. అయితే గోడౌన్లో నిల్వ చేసిన సామాగ్రిలో కొన్ని పదార్థాల స్టాక్ ఎక్కువగా, కొన్ని తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. ఈ కేసులో హనుమంతరావు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ ప్రాంతం అంతా కూడా మిడాల నాగ వేణుగోపాల్ గారికి చెందిందని, అతను ఎక్స్ప్లోజివ్స్ కొనుక్కొని స్టోర్ చేసుకొని అమ్ముకునే విధంగా లైసెన్స్ పొంది ఉన్నాడు. అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని షార్టేజ్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్ 2 ఉన్నాయి. ఈ అశోక్ లైలాండ్ ఏమో ఇక్కడే అవైలబుల్ గా ఉంది. 2వ వాహనం హనుమంతరావు గారికి చెందినటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. దాసం వీరాంజనేయులని వాళ్ళ సమీప బంధువు. ఆయన 2300 జెల్సన్ 6 బాక్స్ తోటి ఆ గోడౌన్లో ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉంచడం జరిగింది. ఆ వెహికల్, దానిలో ఉన్నటువంటి 2300 జెల్సన్ 6 మా వెంకటరావు సిఐ గారు మధ్యవర్తుల సంస్థలో సీజ్ చేయడం, ఈ వీరాంజనేయులను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. గుజరాత్లో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ 2 రోజుల పర్యటన కొనసాగుతోంది. అమరావతి నిర్మాణంలో భాగంగా గుజరాత్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం ఉదయం ఏక్తానగర్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని పరిశీలించింది. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను అధికారులు వారికి వివరించారు. మధ్యాహ్నం అహ్మదాబాద్ శివార్లోని గిఫ్ట్ సిటీ, సాయంత్రం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీని సందర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాప్రభుత్వం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన సాగిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధురలో పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో 72 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధితోనే మెరుగుపడతాయని భట్టి తెలిపారు. ప్రజాప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, వైద్యం సహా మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. మధురను తెలంగాణలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు భట్టి వెల్లడించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి కర్త కర్మక్రియ సీఎం రేవంత్ రెడ్డి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పెద్దపల్లిలో పర్యటించిన బండి సంజయ్ తెలంగాణలోని పేద ముస్లింలకు అన్యాయం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వక్ఫ్ పేరు మీద 77,000 ఎకరాల భూమి ఉంటే ఏనాడైనా నిరుపేద ముస్లింలకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఎలాంటి ఆధారాలు లేని భూములతో పాటు పలు దేవాలయాల భూములు కూడా వక్ఫ్ భూములు అనడం విడ్డూరంగా ఉందని మంత్రి తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉందని సంజయ్ స్పష్టం చేశారు. ఇలా ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే ఈయన పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీ, ఇతర ముస్లిం సంఘాలు కలిపి మీటింగ్ పెట్టారు. అంబేద్కర్ గారికి భారత ఇప్పించి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎంఏ పార్టీ అడుగుతున్నా, నీ ఓల్డ్ సిటీలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టిరా మీరు? ఇలా దేశంలో దాదాపు 10 లక్షల కోట్ల విలువ ఆస్తులున్నాయి వక్ఫ్ సంబంధించి. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి. ఇలా ఏడొస్తుంది? ఎవరికి, ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళు చంపుతున్నారు పైసలని. ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ చేరేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ ఆనందనగర్లో ఐసీఎస్ఐ చాప్టర్ 3 భవన నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. నేడు ప్రపంచమంతా భారతదేశ మేధా సంపత్తిపై ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత భవన నిర్మాణంతో 4,000 మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన చెప్పారు. దేశ నిర్మాణంలో కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటరీలు కీలక పాత్ర పోషిస్తారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న 75,000 నుంచి 150,000 మంది కంపెనీ సెక్రటరీల్ని తయారు చేసే విధంగా ఐసీఎస్ఐ పనిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ నగరంలో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటు మన భారతదేశం కూడా 2047 లో ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మీరు రానున్న రోజుల్లో ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కోసం, ఈ దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం, ఈ దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం దానికి కంపెనీ సెక్రటరీ యొక్క బాధ్యత కూడా, రోల్ కూడా ఎక్కువగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని పెరికిట్ శివారులో ఓ బైకును లారీ ఢీకొంది. ఈ ఘటనలో 2 పిల్లలు మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్మూరుకు చెందిన విశ్వనాథ్ కుమారుడు 12 ఏళ్ల ఓంకార్ వేసవి సెలవులకని ఇంటికి వచ్చాడు. పెరికిట్లో వివాహ వేడుకకు వెళ్లేందుకు ఓంకార్తో పాటు పొరుగింటి బాలుడు 12 ఏళ్ల బానును విశ్వనాథ్ బైక్పై తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బైక్ను లారీ ఢీకొనగా ఘటనా స్థలిలోనే ఒక బాలుడు మృతి చెందాడు. మరో పిల్లాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలైన విశ్వనాథ్కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 2 పిల్లల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఈ సాయంత్రం గాలి దుమారంతో కూడిన వర్షం పడి పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చింతపల్లి మండలం గోడుకుండ్ల గ్రామంలో బొప్పాయి తోట నేల కొరిగింది. గాలి దుమారంతో కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అకాల వర్షానికి నాగర్ కర్నూలు మార్కెట్ యార్డులోని వేలాది బస్తాల మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాలులకు బిజినేపల్లి మండలంలోని మమ్మాయిపల్లి మహదేవనిపేట శివార్లలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోయాయి. మహదేవనిపేట శివార్లోని 2 కోళ్ల ఫారాలు నేలమట్టమయ్యాయి. తాడూరు మండలంలోని పర్వతాయుపల్ల పరిసర గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి. ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పించి ప్రాణ నష్టాన్ని నివారించే ఉద్దేశంతో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అవగాహన రన్ నిర్వహించారు. టీవర్క్స్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ రన్ మైహోం భుజా మీదుగా ఐటీసీ వరకు కొనసాగింది. 10K, 5K, 2.5K పరుగులో యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 200 మంది వైద్యులు కూడా భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు, యశోద హాస్పిటల్ చైర్మన్ సురేంద్రరావు, ఎంఎన్ఆర్ గ్రూప్ చైర్మన్ రవివర్మ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎమ్ అన్స్టాపబుల్ పుస్తకాన్ని విడుదల చేశారు. మద్యం, పొగాకు, డ్రగ్స్ కు దూరంగా ఉంటే 99% క్యాన్సర్లను నివారించవచ్చని ప్రముఖులు సూచించారు. మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తే క్యాన్సర్ దరిచేరదని సూచించారు. మనందరికి తెలుసు క్యాన్సర్ అనేది 99% మన యొక్క అలవాట్లతో, మన యొక్క హ్యాబిట్స్ తో ఇది వస్తుందని. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనందరికి తెలుసు యోగా, మెడిటేషన్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, all these are so important. But today youth is attracting for a lot of destruction, drugs and other things. I request all the specialists on this dais to explain about it. Cancer is something that to the other parts of the body is something which is a destiny, but mouth or oral cancer is something which is very much avoidable with good food habits and good oral hygiene. And particularly youth these days, they have to be the examples for both the elder and the
younger people in spreading this awareness of oral hygiene, and I think this is one more step, and we are hoping that this will be a beginning of many more initiatives to come. As a media, we will certainly take it forward. That is our assurance. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు మరోసారి రోడ్డెక్కారు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట శనివారం అనేక ప్రాంతాల్లో నిరసన తెలిపారు. కొలరాడోలోని డెన్వర్ స్టేట్ క్యాపిటల్ హిల్ భవనం ముందు గుమికూడి ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ సలహాదారు బిలియనీర్ ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కార్ డీలర్షిప్ల వద్ద నిరసన తెలిపేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మసాచ్యూసెట్స్, మన్హాటన్, వాషింగ్టన్ డీసీల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఒరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కోలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికన్లు సొంత ప్రభుత్వం నుంచే దాడులను ఎదుర్కొంటున్నారని ఓ ఆందోళనకారుడు ఆరోపించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీ చేస్తున్నట్టు మరికొందరు చెప్పారు. వేలాది మంది వలసదారుల్ని వెనక్కి పంపడం, ఫెడరల్ ఏజెన్సీలో ఉద్యోగాల కోత వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో వేర్వేరు చోట్ల తెల్లవారుజామున పోటెత్తిన ఆకస్మిక వరదల్లో 3 మృతి చెందారు. దాదాపు 100 మందిని సహాయ సిబ్బంది కాపాడారు. ఉరుములతో కురిసిన భారీ వర్షం కారణంగా పలుచోట్ల కొండచర్యలు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా నష్రీ, బనిహాల్ మధ్య ట్రాఫిక్ స్తంభించి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి 44ను అధికారులు మూసివేశారు. సరిబగ్నా గ్రామంలో ఆకస్మిక వరద కారణంగా 2 సోదరులు సహా 3 ప్రాణాలు కోల్పోయారు. ధరంకుండ్ గ్రామంలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. రాంబన్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఎస్ఎస్జీ, ముఘల్, సింధాన్ రోడ్లపై రాకపోకలు నిలిచాయి. వాతావరణం మెరుగుపడే వరకు ప్రయాణికులెవరూ ఈ మార్గాల్ని వినియోగించవద్దని జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. వాహనదారుల కోసం పలు హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేశారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతల్ని ఆదేశించినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థ ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దూబే, దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని నడ్డా స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదని తేల్చి చెప్పారు. అవి వారి వ్యక్తిగతమని అన్నారు. ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమైన న్యాయ వ్యవస్థ పట్ల అధికార పార్టీకి గౌరవం ఉందని ఎక్స్లో జేపీ నడ్డా పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అని నిశికాంత్ దూబే శనివారం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. పార్లమెంటు శాసనాధికారాల్లోకి కోర్టులు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాల్ని కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జిలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదన్న ఆయన పార్లమెంటుకు మాత్రం కాదన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఖండించారు.